బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూరియా పైన వార్ కొనసాగుతోంది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. యూరియా లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారంటూ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్లకార్డులు పట్టుకొని సభలోకి వచ్చేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ సభ్యులు. అయితే మార్షల్స్ వాళ్ళని అడ్డుకున్నారు. వాళ్ళ చేతిలో ఉన్న ప్లకార్డులను తీసుకున్నారు మార్షల్స్. సో మనం చూస్తున్నాం విజువల్స్లో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రైతుల సమస్యలు ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులకు యూరియా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అరకర సరఫరా అవుతోంది. దాంతో యూరియా బస్తాలు దొరక్క రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలి, యూరియా కొరత లేకుండా చేయాలి అంటూ ఆందోళన చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ సభ్యులు. అయితే వాళ్ళని మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్ అడ్డుకొని వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ప్లకార్డులను వాళ్ళు మార్షల్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు అసెంబ్లీ లోపలికి ప్రవేశించారు. లోపల కూడా వాళ్ళు అదే ఆందోళన కొనసాగించారు. సో దీంతో అక్కడ స్పీకర్ దాని అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలి, బీఆర్ఎస్ సభ్యులు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. మనం చూస్తున్నాం ప్లకార్డులు ప్రదర్శించు ప్లకార్డులు రైతు సమస్యలు ఉన్నాయి. యూరియా ఇప్పుడు రైతులకు చాలా అవసరమైనటువంటి యూరియా ఇప్పుడు ఈ సమయంలో, కానీ యూరియా అందుబాటులో లేకపోవడంతో ఉన్నటువంటి యూరియా కూడా అరకొర సప్లై అవుతుంది అంటూ యూరియా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ లైన్లలో వేచి ఉన్నా కూడా రైతులకు యూరియా దొరకట్లేదు. యూరియా సరైన పద్ధతిలో సరఫరా చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. యూరియా పైన వారు ప్రకటించారు. ప్లకార్డులు పట్టుకొని లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేయగా మార్షల్స్ వాళ్ళని అడ్డుకొని వాళ్ళ చేతిలో ఉన్న ప్లకార్డ్స్ని తీసుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ షాపుల్లో లేని యూరియా